హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ కీర్తి. టీఎంఆర్ అసోసియేషన్ మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. రియల్ ఎస్టేట్కి వచ్చి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఒక 3 ఇయర్స్ అయింది మేడం. 3 ఇయర్స్ అవుతుందా? అంటే మార్కెట్లో లైక్ రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయింది కదా, ఓకే. యాజ్ ఎక్స్పర్ట్ మీరేమంటారు? మార్కెట్లో రియల్ ఎస్టేట్ తగ్గలేదు మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంత సెల్లర్స్ బయర్స్ తగ్గారు. అంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు మెయిన్ మార్కెటింగ్లో ఇన్వెస్టర్స్కి ఇదే మంచి టైం మేడం. ఓకే. తగ్గడం అంటే మెయిన్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని తర్వాత అమ్ముకోవచ్చు మేడం. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ మనీ ఉన్న వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ సమయం ఇప్పుడే మేడం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మంచిగా ఉందన్నప్పుడు మనము కొంటే అప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు మనం కొని అమ్మామనుకో తర్వాత ఫ్యూచర్లో మనకు ఇప్పుడు తగ్గిన రేట్స్ రేపు పెరగడానికి అవకాశం ఉంటుంది. అది మార్కెట్ అనేది ఎప్పుడు తగ్గదు మేడం. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అది ఇప్పుడు ఫ్లాట్స్ అనేటివి సేల్ అవ్వట్లేదు అంటారు, కానీ మ్యాక్సిమం సేల్స్ అవుతున్నాయి. కానీ తెలియని వాళ్ళు అంటే ఒక్కొక్కరు లెక్క మాట్లాడతారు. అలా ఏం లేదు. మార్కెటింగ్లో మేము చాలా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మాది 2 ఇయర్స్ అయింది మా వెంచర్ వేసి. దానిలోనే దాదాపు 70% వరకు సోల్డ్ అవుట్ అయ్యాయి. జస్ట్ 30% ఉన్నాయి అంతే. మార్కెటింగ్ తగ్గలేదు, కాకపోతే అలా ఒక రూమింగ్ అంతే. ఓకే. అంటే కొత్తగా రియల్ ఎస్టేట్కి వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? కొత్తగా రిలేషన్ వచ్చే వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాలి మార్కెట్ అంటే ఏంటి, తర్వాత వాళ్ళు ఎలా దానిలో అంటే కస్టమర్స్ ఎలా అప్రోచ్ కావాలి, కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, తర్వాత మనం మార్కెటింగ్ ఎలా చేయాలి, ఆ ఫ్లాట్స్ అనేది దాని గురించి మొత్తం అవగాహన తెచ్చుకోవాలి. ఆ ఫ్లాట్స్ ఎలా అంటే దాన్ని ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఎంత మీటర్స్, ఎన్ని స్క్వేర్ ఫీట్స్, అండ్ దాని యొక్క లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్నీ తెలుసుకుని ముందరనే రావాలి. వచ్చి తర్వాతకు చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ కొంతమంది ఒక 90% 100%లో 90% మెంబర్స్ మాత్రమే 90% వెళ్ళిపోతూ ఉంటారు. 10% మాత్రమే సస్టైన్ అవుతారు. అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్కి తెలుసుకొని రావాలి. అంతే క్లియర్గా తెలుసుకుంటే మనం సస్టైన్ కావచ్చు. ఓకే. అంటే లైక్ ఓపెన్ ఫ్లాట్స్ తీసుకోవడం బెస్టా లేకపోతే ఫ్లాట్స్ తీసుకోవడం బెస్టా? ఫ్లాట్స్ ఓపెన్, నా సజెషన్ అయితే ఓపెన్ ఫ్లాట్స్ బెస్ట్ మేడం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు పొద్దున మనం ఏదైనా సడన్గా అమ్ముకోవాలనుకున్నాం అనుకో, మనకి ఇండివిజువల్ అంటే మన ఇండివిజువల్ అది. రేపు పొద్దున ఒకవేళ అమ్ముకోవాలంటే ఒక ఫ్లాట్స్ కూడా అమ్మవచ్చు, కానీ ఏంటంటే మనకు ఓపెన్ ఫ్లాట్స్ రేపు పొద్దున కూలిపోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years తర్వాత కూలిపోద్ది. అప్పుడు ఏంటి, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే నా దగ్గర డబ్బులు ఉండవు, అలా ఇప్పుడు అందరు కలిసి కట్టుకోవాల్సి వస్తుంది. అదే మన ఇండివిజువల్ అయితే మన దగ్గర ఉన్నప్పుడు కట్టేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినా. అలానే లోన్స్ వస్తాయి మనం G+2 కావచ్చు, లోన్స్ తీసుకొని దాని నుంచి తీసుకోవచ్చు. ఫ్లాట్స్ అయితే మనం అందరూ డిపెండ్స్ అయి ఉంటుంది, మన సింగిల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా సార్, అంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది రియల్ ఎస్టేట్? ఇప్పటికి ఓకే మేడం. కాకపోతే కొంచెం ఒక 10% డౌన్ అయ్యని చెప్పొచ్చు, కానీ మాక్సిమం అయితే సేమ్ నడుస్తుంది. కొనే వాళ్ళు ఎలా కొంటున్నారో అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. కాకపోతే కొంచెం అలా రూమ్ అంటే లైక్ ఇప్పుడు ఏ ఏరియాలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంది రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మేడ్చల్, కొంపల్లి నుంచి మేడ్చల్, కన్యాకుమారి టు కాశీ టు కన్యాకుమారి హైవే మేడం, NH44. ఇప్పుడు గజ్వేల్ ఇప్పుడు వెంచర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఒక 6-7 yearsలో మనకు ఫ్లాట్స్ అనేది దొరకవు మేడం. ఎందుకంటే అటు సైడ్ బాగా డెవలపింగ్ ఏరియా. ఇప్పుడు మొత్తం అటు సైడ్, ఎందుకంటే ఒక 10 రాష్ట్రాలు మొత్తం అక్కడ సైడ్ వెళ్తాయి మేడం. అంటే ట్రాన్స్పోర్ట్ కానీ అవైలబుల్. ఇప్పుడు మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, తెలంగాణ అన్ని ప్రతి ఒక్కటి కలిసి అక్కడికి వెళ్ళాలి. హైవే పైన నుంచే అన్ని కలుస్తాయి మొత్తం. మనం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినా అటు సైడ్ మెడిచల్ తర్వాత 6-7 years తర్వాత మనకు చాలా కష్టం. నార్మల్గా హైదరాబాద్ సరౌండింగ్ హైవేస్లలో ఏది ది బెస్ట్ అనొచ్చు మనం సరౌండింగ్స్లో అయితే ఇప్పుడు చేగుంటానే మన అంటే శ్రీశైలం హైవే ఉంది, బెంగళూరు ఉంది, ముంబై హైవే ఉంది. ఇప్పుడు మనకు ఇదే కాశీ టు కన్యాకుమారి హైవే, నాగపూర్, గజ్వేల్ సైడ్ ఇప్పుడు మన వెంచర్ ఉంది మేడం. మన వెంచర్ సైడ్ కానీ ఇప్పుడు మెడ్చల్ బాగా డిమాండింగ్ ఏరియా. ఇప్పుడు ఈ హైవే చాలా డిమాండ్ అవుతుంది. ఓకే. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ఏరియాలో తీసుకుంటే ది బెస్ట్ అనొచ్చు? ఇప్పుడు మనం ఎవరైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించే ఉంటాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్న తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే మనకు మొత్తం ఇప్పుడు అక్కడ సైడ్ ఇప్పుడు మేడ్చల్, కొంపల్లి, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టు కుక్కట్పల్లి, ఒకప్పుడు కుక్కట్పల్లిలో అసలు 10,000 per square యార్డ్ అలా. ఇప్పుడు అసలు 2 lakhs 1 lakh దొరకట్లేదు, అలా కూడా దొరకట్లేదు. అలా ఇప్పుడు మనం ఏదైనా సరే డెవలప్ అయ్యే గురించి వెళ్తేనే మన ఫ్యూచర్ బాగుంటుంది. మనం కొనేది మనం ఒక ఫ్యూచర్ ఆలోచించి కొంటాం. ఇప్పుడు అటు సైడ్ మొత్తం ఫ్యూచర్ మంచిగా, మేడ్చల్ కానీ అటు సైడ్ మొత్తం హైవే సైడ్ మొత్తం ఫ్యూచర్ మంచిగా ఉంది. ఓకే. అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తా ఎంతకి, అంటే లైక్ అమౌంట్ గురించి అంటే ఇప్పుడు మ్యాక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 14,000 per square యార్డ్ నడుస్తుంది. ఒక 4-5 years అయితే మనకు డబల్గా త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ₹1 కోటి పెట్టి మనం ఇక్కడ కొన్నాం, అయితే మనకు 10-15 years తర్వాత మనకు డబల్ కోటి కావాలంటే మనకు 10 to 15 years కావాలి. అది మనం ఒక 14,000 ఇన్వెస్ట్ చేసాం అనుకో, విత్ ఇన్ 5 years మనకు
ఇంక్రీజ్ అవుద్ది. ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 19 ఇయర్స్ ఒక అబ్బాయి, 13 ఇయర్స్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు 19 ఇయర్స్ అబ్బాయికి గ్రోత్ స్లో ఉంటుంది. అదే మన 13 ఇయర్స్ అబ్బాయి అయితే 19 ఇయర్స్ వరకు చాలా గ్రోత్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చాలా త్వరగా ఇన్వెస్టర్స్ అనేది అక్కడ తీసుకోవాలి. అలా అయితే మనకు 19 ఇయర్స్ అంటే గ్రోత్ స్లో ఉంటుంది. మనం ఏదైనా ఆలోచిస్తే ఇప్పుడు ఇన్వెస్టర్స్ పెట్టాల్సింది మనకు ఎక్కడైతే గ్రోతింగ్ ఉంటుందో అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ గ్రోత్ అయ్యింది కాబట్టి కంపెనీస్ వచ్చేది అటు సైడ్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ కూడా ఉంది, మన వెంచర్స్ అక్కడ ఉంది. షాద్నగర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్లో కోకపేటలో కూడా చాలా తక్కువ, జస్ట్ 1 lakh 2 lakhs. ఇప్పుడు అటువంటిది 65 lakhs అయింది, 65 crores అయింది. అంటే మనం గ్రోతింగ్ ఏరియాని బట్టి చూసుకోవాలి. మనము జస్ట్ ఇక్కడ పెరుగుతుందని గ్రోత్ స్లో ఉంటుంది. అదే మనకు మంచిగా ఇన్వెస్ట్ ఎక్కడైతే చేస్తే బాగుంటుందో అక్కడ చేస్తే మనకు త్వరగా గ్రోత్ అనేది వస్తుంది. అంటే అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే చూస్ చేసుకున్నారా? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు మేడం, కాకపోతే నాకు ఒక ప్యాషన్ మేడం. ప్యాషన్ రియల్ ఎస్టేట్ రావాలని ఒక ప్యాషన్. లైక్ ఎలా ఉంది స్టార్టింగ్ లో, మీరు స్ట్రగుల్ అయ్యారా? స్టార్టింగ్ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. జస్ట్ మా డాడీ ఒక ఫార్మర్, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేనే సొంతంగా ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మీడియా వాడుకుంటూ దానిలో ఇనుకుంటూ ఎలా చేయాలి తెలుసుకొని దాన్ని బట్టి ఈ స్టేజ్కి వచ్చాను. ఓకే, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ రియల్ ఎస్టేట్? ఎవ్రీథింగ్ మ్యాక్సిమం 90%, మేబీ ఇంకా 10% ఐ విల్. ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, అది ఎలా ఉంటుంది ఏంటి? అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు అతని ఏమి ఏంటంటే మొత్తం ఇప్పుడు అవుటర్ అనదర్ కంట్రీస్లో 5 రింగ్ రోడ్స్ ఉన్నాయి మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, చైనా అయితే ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 3 వచ్చాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, ఒకటి అవుటర్ రింగ్ రోడ్, ఒకటి రీజనల్ రింగ్ రోడ్. అతను ఏంటంటే 5 రింగ్ రోడ్స్ రావాలని అతని ఏం మేడం, రేవంత్ రెడ్డి సార్ది. అయితే అతను ఆ దిశనే వెళ్తున్నాడు. ఇప్పటికైతే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, వస్తాయి అన్నారు. అది మేబీ ఒక 5-6 yearsలో కంప్లీట్ అవుద్ది. గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది సిటీ అయితే. అంటే వెంచర్స్ తీసుకునే వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది? డాక్యుమెంట్స్ అంటే ఇంకా ఇప్పుడు రేరా, డిటిసిపి. ఫస్ట్ మనం ఒక వెంచర్లో కొనాలంటే ఫస్ట్ మనం డిటిసిపి, హెచ్ఎండి లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా చూసుకోవాలి మేడం. ఆ తర్వాత మనకు మొత్తం అవి 2 కంప్లీట్ అయిందనుకో ఆటోమేటిక్గా మనం వాళ్ళతో క్లియర్ చేసుకున్న తర్వాత మనకు అది స్టార్ట్ అవుద్ది, కంపెనీ వెంచర్స్ ఏవైనా స్టార్ట్ అవుద్ది. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఫ్యూచర్లో ఎలాంటివి ఉండవు. అదే ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం అనుకో, వాళ్ళతో ఒకరు తీసుకొని ఒకరు జీపీ లేఅవుట్, ఒకరు తీసుకొని ఒకరు వాళ్ళంతా 4-5 members మీద రిజిస్టర్ అయి ఉంటుంది. అదే మనం ఇక్కడ వెంచారంటే ఆల్రెడీ అన్ని అప్రూవ్ అయిన తర్వాతనే మనకు లేఅవుట్ అనేది చేస్తారు. దాన్ని బట్టి దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఫ్యూచర్లో. మీ టీఎంఆర్లోనే ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వెంచర్ అయినా చూడాల్సింది డెవలప్మెంట్. కొన్ని వెంచర్స్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఫస్ట్ మొత్తం ఫ్లాట్స్ని రిజిస్టర్ చేపిస్తారు. అదే మా వెంచర్లో ఏమైంది, ఫస్ట్ మొత్తం టోటల్ ఫ్లాట్స్ అన్ని డెవలప్మెంట్ మొత్తం చిల్డ్రన్స్ పార్క్ అండ్ అండర్ డ్రైనేజ్ అండ్ వాటర్ ట్యాంక్ అండ్ అండర్ పైప్ లైన్స్ మొత్తం 3 parks అయిపోయినాయి చిల్డ్రన్స్కి. అండ్ గేమ్స్, బాస్కెట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ. తర్వాత మనకు మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాతనే మనం ఫ్లాట్స్ అనేది సేల్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక 2 years అయింది, 1 yearలో మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2 yearsలో మొత్తం 70% ఫ్లాట్స్ అయిపోయినాయి, ఒక 30% ఉన్నాయి అంతే మన వెంచర్లో. ఇప్పుడు ట్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాటర్ ట్యాంక్ అనేది ఒక ఊరిని చూసుకుంటే ఒక మండలి చూసుకున్న 1,00,000 లీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ మనకు ఆ 600 ఫ్లాట్స్ మాత్రం 2,50,000 liters వాటర్ ట్యాంక్. అది మనకు వాటర్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎనీ టైం వాటర్ పరంగా అయితే ఏ ప్రాబ్లం ఉండదు. మనకు అండర్ డ్రైనేజ్ ఉంది, అన్ని ఆల్రెడీ అయిపోయాయి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, సిట్టింగ్ ఏరియాస్, మనం ఫ్రీగా తిరగడానికి మంచిగా. అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబర్స్ వచ్చారు, జాబర్స్ ఒక ఫ్యామిలీ కట్టుకోరు. అయితే వాళ్ళ అదే మమ్ అండ్ డాడ్ ఉంటారు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు పార్క్స్ అంటే వాళ్ళకి కొంచెం ఇలా అంటే పల్లెటూరు వాతావరణం కావాలనుకుంటాం. మనకి ఇక్కడ సిటీ ఫీల్ వస్తుంది, ఇక్కడ పల్లెటూరు 2 కవర్ అవుతాయి. మనకు మంచిగా పార్క్లో తిరుగుకుంటూ మనకు చిల్డ్రన్స్ కూడా బయటికి వెళ్ళడానికి ఉండదు, అంటే మనకు వెహికల్స్ భయం ఉండదు, వెళ్ళడము మంచిగా ఆడుకోవడం, మళ్ళీ వచ్చి ఇంట్లో ఉండడం. అంటే ఇప్పుడు మోసాలు జరుగుతున్నాయి కదా, డాక్యుమెంట్స్ అంటే ఫేక్ అకౌంట్స్ పెట్టేసి, దానికి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నప్పుడు సరే 3,000 పోయినా సరే కానీ మనం ఒక లాయర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి, ఇది కరెక్ట్ అయినదా కాదు. ఎందుకంటే అందరం మనకి తెలియదు, లాస్ట్ మినిట్ తెలియదు, చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడు ఒక 20 lakhs పెట్టి ఒక ఫ్లాట్ కొనేటప్పుడు ఒక 3,000 ఇన్వెస్ట్ చేసి మనం ఒక లాయర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని అతను అన్ని ఓకే ఉన్నాయంటే మనం తీసుకుంటే దానివల్ల మనకి ఎలాంటి రేపొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినా లాయర్ మనకు తోడుగా ఉంటాడు. మనకు ఆ లెటర్ చూపిస్తే మనకు రేపొద్దున చెల్లుద్ది అది అలా.